హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే మన ఇంట్లో అయితే అన్ని వెజిటేబుల్స్ కలిసి అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. మా బాబు ఒక 5 రోజుల నుంచి అడుగుతున్నాడు, మమ్మీ వెజిటేబుల్ సాంబార్ అన్నీ చేసి చేయవా అని. నాకు వచ్చేసి అయితే బెండకాయ కూర. ఇదిగోండి సాంబార్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. కందిపప్పు ఉడకబెట్టేసుకున్న, కొంచెం సాల్ట్ వేసి సోరకాయ, వంకాయ, మునిక్కాయ, బెండకాయ అన్నీ 2 3 తీసుకున్నా. ఇన్ని అయిపోయినాయి. సగం గంజి అది నిండిపోయింది. తర్వాత చింతపండు చారేసేసి ఇప్పుడు పప్పు వేసేస్తాను. మా వారితో చేపిస్తున్నా దగ్గరుండి. నాకైతే గటక. ఇదిగోండి సాంబార్ మాత్రం ఎంత టేస్ట్గా అయిందంటే పిల్లలు అయితే ఫుల్ ఖుషి అన్నట్టు. మమ్మీ అనుకున్నట్టు చేసినావు, థ్యాంక్స్ మమ్మీ అనుకుంటూ తిన్నారు పిల్లలు. సూపర్ టేస్ట్ అయింది. 2 3 క్యారెట్లు, బెండకాయలు, వంకాయలు, సోరకాయలు, మునిక్కాయలు అన్నీ వేసిన, నెయ్యి వేసిన కాస్త లాస్ట్ పిల్లలకి వేడివేడి పప్పులో. మొన్న ఆవు నెయ్యి తీసుకున్నా, చాలా టేస్టీగా ఉన్నది, బాగుంది. మా దగ్గర గోశాల ఉంది, అయితే అక్కడ తీసుకున్నట్టు. సాయంత్రం వచ్చేసరికి అయితే ఇదిగోండి స్వీట్ కార్న్ కొనుక్కొచ్చిండు. స్వీట్ కార్న్ చక్కగా ఉడకబెట్టి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పిల్లలకి ఇచ్చేసిండండి. ఫుల్ ఖుషి పిల్లలు వచ్చిన వెంటనే. ఇదిగోండి మా పాపకైతే వేసి ఇచ్చిన. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇదిగోండి మా పాపకి ఇచ్చేస్తున్నానండి. ఎలా ఉందంటే సూపర్ ఉంది మమ్మీ అని అంటుంది. నీకు కారం వెయ్యా అన్న మా పాపని. మమ్మీ కారం వేయి అన్నది, కాబట్టి తన కోసం కారం వేసిన అన్నట్టు. ప్లీజ్